Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. హాయ్ స్వప్న గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి బాలేదనే చెప్పాలి. కానీ చాలా హాట్ కంటెంట్ ఇచ్చారండి. కంటెంట్ అంటే అక్కడ ఉన్నదే కదండి. 8 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు అమౌంట్ ఇస్తాడు. పోనీ అమౌంట్ విషయం పక్కన పెడితే కాస్ట్యూమ్స్ కోసం అమౌంట్ తీసుకున్నాడు. ఈవెన్ అసలు ఆ కాస్ట్యూమ్స్ రాలేదు, నేను బిగ్ బాస్లోకి వెళ్ళలేదు. రెండు జరగలేదు. ఫస్ట్ అంటే ఈ ఇష్యూ గురించి పక్కన పెట్టి అసలు స్వప్న తన ప్రాపర్ ఎక్కడ, అసలు తను ఏంటి, ఏం చేస్తున్నారు, తను ఎలా వచ్చారు ఇండస్ట్రీకి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ గురించి చెప్పండి. మా సొంత ఊరు జగ్గారం విలేజ్, అశ్వాపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. స్టడీ పర్పస్ కోసం నేను ఖమ్మం రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఖమ్మం పిల్ల అని పిలుస్తారనమాట. ఎందుకు అని అంటే నా యాంకరింగ్ ప్రస్థానం స్టార్ట్ అయింది ఖమ్మంలోనే. సో స్టడీ చేస్తున్నప్పటి నుంచి అంటే 2013-14 నుంచి యాంకరింగ్ స్టార్ట్ చేశాను. సో కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ అనమాట. ఈటీవీ ప్లస్ జిల్జిల్జిగా చేశాను. ప్రజెంట్ వనితలో రేలారేగా చేస్తున్నాను ప్రోగ్రామ్కి యాంకర్గా. మా టీవీలో ఒక సీరియల్ మధురా నగరిలో సీరియల్లో చేస్తున్నాను. అమ్మ నాన్న వ్యవసాయం, 2 తమ్ముళ్ళు, వాళ్ళిద్దరు స్వప్న వెడ్డింగ్ ఈవెంట్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఒక యాంకర్ ఇంకో యాంకర్తో ఇంట్రాక్షన్ చాలా బాగుంది తెలుసా. బట్ లేదండి, అంటే ఒక ప్రాబ్లం అనగానే అది ఎవరికైనా ఒకటే. ప్రతి ఒక్క అమ్మాయికి ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ ఈ ప్లాట్ఫామ్ అనేది లైఫ్ ఇస్తుంది, మనం ఏంటి అనేది చూడొచ్చు. ఇంత అంటే ఇండిపెండెంట్ ఉమెన్స్కి కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒక మంచి ఆపర్చునిటీ వస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకా మంచి యాంకరింగ్ సోర్స్ కానీ యాక్టింగ్లో కానీ ఇంకొంచెం జనాలకి దగ్గర అవుతాం, మనం ఏంటి అనేది తెలుస్తుంది, ఆఫర్స్ వస్తాయన్న ఉద్దేశంతో ట్రై చేస్తూ ఉంటారు. బట్ మీరు ఇదే మీడియా ఫీల్డ్లో ఉంటూ కూడా అంటే ఎలా ట్రస్ట్ చేశారు మీరు? అంటే బిగ్ బాస్ మీద ఉన్న పిచ్చి అలాంటిది నాకు. అంటే సీజన్ 1 నుంచి కూడాను నేను వెళ్ళాలి అంటే సీజన్ 1 నుంచి 5 వరకు ఓకే బాగుంది, చాలా బాగుంది. ఏ ఎపిసోడ్ కూడా అంటే ఒక్క రోజు కూడా చూడకుండా ఉండేదని కాదు. సీజన్ 6 నుంచి నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి ట్రై చేశాను. బట్ ఖమ్మంలో ఉండి హైదరాబాద్లో ప్రయత్నాలు చేయడం కష్టం. సో హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత సీజన్ 7 అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎవరి త్రూ ద్వారా వెళ్ళాలి, ఫ్రెండ్స్ని అడుగుదామా, మళ్ళీ మా మీద డిపెండ్ అయింది అంటారు, రిలేటివ్స్ని అడుగుదామా. సో మీకు తెలిసిందే ఫస్ట్ అందరికంటే మెయిన్గా ఆలోచించేది అమ్మాయి ఇవి నీకు ఎందుకు అవసరమా, యాంకరింగే అవసరమా అన్న వాళ్ళు ఇప్పుడు దానికి అగ్రి అయ్యారు. సో ఎవరి త్రూ ద్వారా వద్దు, నేనే నా సొంతంగా వెళ్ళి చూపించాలి, నేను బిగ్ బాస్లో సక్సెస్ కొట్టాను, సాధించానని చూపించాలని. నాకు తెలిసిన సత్య గారు, తను మీలో ఎవరు కోటీశ్వర్లో చేస్తారనమాట. సో అతనికి నేను కాల్ చేసి అడిగాను, ఇలా నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను, సీజన్ 7కి ట్రై చేయాలనుకుంటున్నాను, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే తమ్మాలి రాజు అనే పర్సన్ నెంబర్ ఇచ్చారు. అతన్ని కలవడం జరిగిన తర్వాత అతను ఫస్ట్ అన్న మాట ఏంటంటే, మీరు ఆల్రెడీ అందరికీ తెలుసు, మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు, మీ ప్రొఫైల్ వచ్చేసింది, మీరు వెళ్ళడమే ఆలస్యం అంటే ఓకే అన్నయ్య అని పిలుస్తాను అనమాట. నేను అంటే కలిసిన వెంటనే అన్నయ్య అని పిలిచాను. సరే అన్నయ్య ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఏమైనా ఇంటర్వ్యూ ఉంటుందా లేకపోతే ఏమైనా ఫోటోషూట్ చేయించాలంటే నీ ఫొటోస్ పంపించు అన్నారు. ఫొటోస్ పంపించాను. ఈ ఫొటోస్ బాగోవమ్మా, నీకు నేను పోర్ట్ఫోలియో చేపిస్తాను, ఒక మంచి ఫోటోషూట్ చేద్దాం ఒకరోజు, బట్ అన్నిటికంటే ముందు నువ్వు ఒక 5 lakhs రెడీ చేసుకో. నేను అన్నాను 5 lakhs కాదు, అసలు ఎందుకు అమౌంట్, సాటర్డే సండే నాగార్జున గారు వస్తారు కదా, అతను మాట్లాడేటప్పుడు మీరు మండే నుంచి ఫ్రైడే వరకు రెగ్యులర్ డ్రెస్సెస్లో ఉంటారు, సాటర్డే సండే మాత్రం వేరే కాస్ట్యూమ్లో ఉండాలి, బాగా పెద్ద సెలబ్రిటీస్ అయితేనేమో వాళ్ళకి ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేస్తారు, మరి మీకు ఇంకా ఎవరు స్పాన్సర్ చేయలేదు కదా, ఫస్ట్ ఒక 2,50,000 మీరు కట్టండి, అవి మీ కాస్ట్యూమ్స్ కోసం అండ్ పిఆర్ కోసం ఉపయోగిస్తాము అని చెప్పారనమాట. దానికోసం అని చెప్పి నేను అమౌంట్ పే చేయడం జరిగింది. 2.5 lakhs పే చేశారు. ఓకే, సో మరి మీరు ఇంకెవరిని అప్రోచ్ అవ్వలేదు అంటే ఇది ఎంతవరకు నేను అడిగాను, లేకపోతే ఆల్రెడీ 1 month అయిపోయింది కదా, జూన్లో ఇచ్చాను అమౌంట్, సెప్టెంబర్ 3కి స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ తనే చెప్పాడు. సో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 months కూడా నన్ను నమ్మిస్తూ వచ్చాడనమాట. నేను ఎవరికైనా చెప్దాము అని అంటే నీ థర్డ్ పర్సన్ కూడా చెప్పొద్దు, నీ ఫ్రెండ్స్కి చెప్పొద్దు, ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు. ఎందుకు అని అంటే నువ్వు అనేదాన్ని బిగ్ బాస్కి వెళ్తున్నావు అని తెలిస్తే నేను రిజెక్ట్ చేసేస్తారు, సో నువ్వు ఎవరికి చెప్పొద్దు అని అన్నారు. సెప్టెంబర్ 3 వచ్చేసింది. ఆ తర్వాత అడిగాను, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా ఇంకేముంది అమౌంట్ ఇవ్వండి అని. లేదు నాన్న నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది, సీజన్ అంతా ఉల్టా పుల్టా వైల్డ్ కార్డ్ అయిపోయింది. తర్వాత లాస్ట్ 10 daysలో కూడా ఉంటుంది నాన్న, ఏమో చెప్పలేము కదా, నేనైతే నీకోసం శతవిధానాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను, నీకోసమే అసలు ఈ 105 days కూడా నేను నీకోసమే కష్టపడుతున్నాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. అందుకోసమనే నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. సో ఇంకా అలా మూవ్ అవుతుంది అంటే 1 month అయిపోతుంది, 1 month 20 days, 2 months వచ్చేసింది, ఇంకా 3rd month వచ్చింది, అయినా మీకు ఇంకా అంటే ఎలా బిలీవ్ చేశారు అతని మాటల్ని? అంటే అతను నేను కలిసిన ప్రతిసారి ఎవరో ఒక సెలబ్రిటీకి కాల్ చేసి మాట్లాడడము, వీళ్ళని నేనే పంపించాను, లాస్ట్ సీజన్లో ఇనాయా సుల్తాన్ అని పంపించాను, వాసంతిని పంపించాను, ఎందుకు సీజన్ 7లో కూడా బోలెని పంపించింది నేనే అని మాట్లాడారు.
మీరు ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకోలేదా? అంటే వెళ్తున్న కంటెస్టెంట్స్ వాళ్ళని పిఆర్స్ని అప్రోచ్ అవ్వడం కానీ, అంటే మనకి ఖచ్చితంగా మీడియా ఫీల్డ్లో ఒక్కొక్క కంటెస్టెంట్ పిఆర్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటారు. అంటే మనం ఇంటర్వ్యూస్ గురించి అప్రోచ్ అవుతూ ఉంటాము, ఫ్యామిలీ ఇంటర్వ్యూస్ కోసం అప్రోచ్ అవుతుంటాం. అలా మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేదా? పిఆర్ ఎవరిని కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను భయపెట్టేశాడు. అంటే నువ్వు థర్డ్ పర్సన్కి అసలు నాకు డబ్బులు ఇచ్చావన్న విషయం చెప్పొద్దు, నువ్వు అసలు వేరే ఎవరికి కూడా నువ్వు బిగ్ బాస్కి ట్రై చేస్తున్నానని చెప్పొద్దు, నువ్వు అసలు సెలెక్ట్ అయ్యవన్న విషయం కూడా చెప్పొద్దు. నేను అమౌంట్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ రాయలేదు. నవంబర్ మంత్లో కలిసి ఇంక ఇది అవ్వదన్నయ్య, లాస్ట్ మూమెంట్లో మీరు పంపిస్తే పంపిద్దరు కానీ ముందైతే నాకు అగ్రిమెంట్ కావాలి అని అంటే అప్పుడు అగ్రిమెంట్ రాశారు.